డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? కరోనా జాగ్రత్తలు అందరూ తీసుకుంటున్నారా? బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. సరే, మనకి ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా కాలేజీ జరగట్లేదు కనుక మీకు ఆన్లైన్లో క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఫైనల్ ఇయర్కి వచ్చారు కనుక ఫైనల్ ఇయర్లో మనకి 5th సెమిస్టర్లో 6th పేపర్ నేను చెప్తాను. 5th B అనమాట. 5th A మేడం గారు 5th పేపరు మేడం గారు డీల్ చేస్తారు. ఈ పేపర్లో మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఇకాలజీ పార్ట్. అది దాంట్లో ఎలిమెంట్స్ ఆఫ్ ఇకాలజీ అండ్ ఇకోసిస్టమ్ అంటే ఆవరణ శాస్త్రంలో ఏ అంశాలు ఉంటాయి, ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి, దాని నిర్మాణం ఏంటి, దాని యొక్క విధులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అయితే ఆవరణ శాస్త్రం గురించి మీకు ఇదివరకు లాస్ట్ క్లాసెస్లో మీకు చెప్పడం జరిగింది. ఆవరణం అంటే ఏంటి, పర్యావరణం అంటే ఏంటి, ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి, ఇదివరకు ప్రిలిమినరీ నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉంటుందని అనుకుంటున్నాను. ఇకాలజీ అంటే ఏంటి, తెలుగులో ఆవరణ శాస్త్రం. ఇకోసిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ. ఇకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇకోసిస్టమ్. ఇంకా దాని డెఫినేషన్ పూర్తిగా చెప్పాలంటే ఇకాలజీ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఆర్గనిజమ్స్ అండ్ దైర్ ఎన్విరాన్మెంట్. అంటే కొన్ని ఆర్గనిజమ్స్ మధ్య మరియు దాని చుట్టూ ఉన్నటువంటి ఆర్గనిజమ్స్ అంటే ఏంటి, ప్లాంట్స్, యానిమల్స్, లివింగ్ ఆర్గనిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నీ వస్తాయి. దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి మధ్య నిరంతరము ఎల్లప్పుడూ చర్య ప్రతిచర్యలు జరుగుతూనే ఉంటుందన్నమాట. ఓవరాల్గా దాని అంతటినీ తెలియజేసే శాస్త్రాన్ని ఇకాలజీ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇకోసిస్టమ్ అంటే ఏంటి, ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ అంటే మన భూగోళం మీద చాలా రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇకోసిస్టమ్స్, న్యాచురల్ ఇకోసిస్టమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇకోసిస్టమ్స్. సహజ ఆవరణ వ్యవస్థ మరియు కృత్రిమ ఆవరణ వ్యవస్థ. అంటే యాక్చువల్గా మన భూగోళమే ఒక పెద్ద ఆవరణ వ్యవస్థ. భూగోళంలో ఉన్నటువంటి ఆల్ ఆర్గనిజమ్స్ అండ్ ఇట్స్ టోటల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బయోస్పియర్. భూగోళం, దానిలో ఉన్నటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్, తర్వాత నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్, దాని చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని అంతా కలిపి సమిష్టిగా జీవావరణము లేదా బయోస్పియర్ అనేసి మనం చెప్పవచ్చు. అదొక పెద్ద ఆవరణ వ్యవస్థ అన్నమాట. దాంట్లో మనకి నేచురల్ ఎకోసిస్టమ్స్ అని, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్ అని మనం రకరకాలుగా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఈకోసిస్టమ్ అంటే ఏంటి, ఈకోసిస్టంలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆవరణ వ్యవస్థ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టమ్. ఈకోసిస్టమ్ యొక్క నిర్మాణం చూద్దాం. ఈకోసిస్టమ్ యొక్క నిర్మాణంలో మనకి మేజర్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 2 కారకాలు ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్. అంటే నిర్జీవ కారకాలు, సజీవ కారకాలు. అదే ecosystem, any system which includes all diverse components of biological environment and its interaction with its physical environment, so that the trophic structure, biotic diversities, material cycle in between living and non-living part along with the energy flow are clearly defined. అంటే మొత్తం ఈ ఈకోసిస్టంలో ఈ లివింగ్ ఆర్గనిజమ్స్కి, నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్కి మధ్య ఇంటరాక్షన్స్ దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. అలాగే ట్రాఫిక్ స్ట్రక్చర్ అంటే పోషక స్థాయి అన్నమాట. వివిధ జీవుల మధ్య ఉన్నటువంటి పోషక స్థాయి నిర్మాణం, అలాగే వివిధ జీవ వైవిధ్యాలు, అలాగే మెటీరియల్ సైకిల్
అంటే పదార్థాల చక్రం, పదార్థాల మార్పిడి ఇన్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవన్నీ కూడా అలాగే వీటి మధ్య శక్తి ప్రవాహం ఎలా జరుగుతుంది, ఇవన్నిటిని డిస్కస్ చేసేదే ఈకోసిస్టంగా మనం చెప్పొచ్చు. దాని నిర్మాణంలో ఇవన్నీ వస్తాయన్నమాట. దీంట్లో ఫస్ట్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ చూసినట్లయితే దీంట్లో మనకి ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ వస్తాయి, అలాగే ఇనార్గానిక్ కెమికల్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా మనకి ఈ మెటీరియల్ సైకిల్స్ ద్వారా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే పదార్థాల మార్పిడి ద్వారా జీవుల నుంచి నిర్జీవులకు, నిర్జీవుల నుంచి జీవులకు పదార్థాల మార్పిడి పరస్పరం జరుగుతూనే ఉంటుంది. ఈ ఇనార్గానిక్ కెమికల్స్ అంటే ఇంచుమించు క్లోరోఫిల్లు, అలాగే ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా వివిధ రకాల జీవుల్లో అంతర్గతంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఈకోసిస్టమ్ యొక్క నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ కాంపోనెంట్ బయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ద ట్రాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ ఎకోసిస్టమ్. ఈకోసిస్టంలో ఏ ఆవరణ వ్యవస్థలో అయినా సరే ఖచ్చితంగా ఒక పోషక నిర్మాణంతో కూడినటువంటి బయోటిక్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. 2 types ఆఫ్ ఆర్గానిజమ్స్, ఆటోట్రాపిక్ అండ్ హెటెరోట్రాపిక్. బయోటిక్ సిస్టంలో మనకి 2 ఆర్గానిజమ్స్ కంపల్సరీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు, స్వయం పోషకాలు, పరపోషకాలు. దీంట్లో హెటెరోట్రాపిక్స్ అంటే పరపోషకాలు. ఇది మళ్ళీ 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు, మ్యాక్రో యానిమల్స్ అండ్ మైక్రో కన్జ్యూమర్స్. అంటే పెద్దగా ఉన్నటువంటి కంటి కనిపించే జంతువులు స్థూల స్థాయిలో ఉంటాయి, అలాగే కొన్ని వినియోగదారులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ బయోటిక్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఈ హెటెరోట్రాపిక్ కన్జ్యూమర్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 groups. ఈ వినియోగదారులు మరలా 3 రకాల కింద డివైడ్ చేయడం జరిగింది. ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అండ్ టెర్షరీ కన్జ్యూమర్స్. అంటే ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు అండ్ టెర్షరీ అంటే తృతీయ వినియోగదారులు. అంటే సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా తీసుకుంటాయి. ప్రాథమిక వినియోగదారులేమో ఈ ప్రొడ్యూసర్స్ని, ఉత్పత్తిదారులను ఆహారంగా తీసుకుంటాయి. టెర్షరీ వినియోగదారులు ఈ ద్వితీయ వినియోగదారుల మీద ఆధారపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఆవరణ వ్యవస్థ యొక్క స్ట్రక్చర్ అనేది మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అయితే ఆవరణ వ్యవస్థలో ఇంకేం జరుగుతుంది, ఫంక్షన్ ఆఫ్ ఈకోసిస్టమ్. ఆవరణ వ్యవస్థ యొక్క విధి ఏంటి, ఏ పనులు జరుగుతాయి, దాంట్లో ఏంటి, అక్కడ ఫంక్షన్స్ ఏమి నిర్వహిస్తుంది అనేది మనం చూసినట్లయితే, ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎనర్జీ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. ఇందాక చెప్పినట్టు నిర్జీవ సజీవ అంశాల మధ్య నిరంతరము పదార్థాల మార్పిడి అనేది జరుగుతుంది. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. అందుకని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విధిగా మనం చెప్పవచ్చు అన్నమాట, ఫంక్షన్ అనమాట, అది ప్రైమరీ ఫంక్షన్ అనమాట. అలాగే ఇంకా అది ఏం నిర్వహిస్తుందంటే, ఫుడ్ చైన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ రిగార్డ్. ఆహారపు గొలుసు అనేది ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది అనమాట ఆవరణ వ్యవస్థ యొక్క విధిలో. ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఆహారము ఒక జీవి నుంచి వేరే కొన్ని జీవులకు ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అంటే బహుశా ఇప్పుడు మొట్టమొదటి ఆహారం ఎవరు తయారు చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు తయారు చేస్తున్నాయి. ఈ ప్రొడ్యూసర్స్ నుంచి మీద ఆధారపడుతూ కొన్ని రకాల జంతువులు ఒక వరుస క్రమంలో ఉండి ఆహారాన్ని ఒక జీవి నుంచి ఇంకో జీవికి, లేకపోతే కొన్ని జీవుల సమూహం నుంచి వేరే కొన్ని జీవుల సమూహానికి ఈ రిపీటెడ్గా ఈ ఆహారము తినడం వల్ల అది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ ఆహారము వినియోగంలో ఉన్నటువంటి వరుస క్రమాన్ని మనం ఏమంటామంటే ఫుడ్ చైన్ అంటారు, ఆహారపు గొలుసు అంటారు. ఒక గొలుసు కట్టుగా ఉంటుంది కాబట్టి ఈ ఆహారపు సంబంధం. ఈ ఫుడ్ చైన్స్ 2 రకాలు, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అండ్ డెట్రిటస్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే మొక్కల సంబంధమైనటువంటి వాటి మీద, ఆహారం మీద ఆధారపడుతూ తినే వివిధ జీవుల యొక్క వరుస క్రమాన్ని మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటారు. అలా కాకుండా ఈ సూక్ష్మజీవులైనటువంటి కర్బన సేంద్రియ
కొల్లుచున్నటువంటి కర్బన సేంద్రియ పదార్థాల మీద ఆధారపడుతూ ఆ సూక్ష్మజీవులు నిర్వహించే ఆ గొలుసుని ఏమంటారంటే డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో చూడండి, ఇక్కడ మనకి 2 రకాల ఫుడ్ చైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో టెరిస్ట్రియల్ ఫుడ్ చైన్, రెండోదేమో మెరైన్ ఫుడ్ చైన్. టెరిస్ట్రియల్ ఫుడ్ చైన్ అంటే భూమి మీద ఉండే ఒక రకమైనటువంటి ఆహారపు గొలుసు అనమాట. దీంట్లో చూడండి మొక్కలు ఉన్నాయి, ప్లాంట్స్, వీటిని మనం ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటారు. అలాగే ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అవుతున్నటువంటి జీవులను ఏమంటాం మనం హెర్బివోర్స్ అంటారు, అంటే శాకాహారులు. మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని మనం హెర్బివోర్స్ అంటారు, శాకాహారులు అంటారు. రకరకాల కీటకాలు, మిడతలు, పురుగులు ఇవన్నీ కూడా మొక్కల యొక్క పుష్పాల మీద, పత్రాల మీద ఆధారపడుతూ పసరును, మకరందాన్ని, పుప్పొడిని తీసుకుంటూ అవి జీవిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని శాకాహారులు అంటారు. ఈ శాకాహారులని ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు కార్నివోర్స్ అంటారు, అంటే మాంసాహారులు అంటారు. ఈ మిడతలను, పురుగులను, చిన్న చిన్న వాటిని ఈ ఎలకలు ఇలాంటివి ఆహారంగా తీసుకుంటాయి. అలాగే ఎలకలనేమో కొన్ని పాములు ఆహారంగా, స్నేక్స్ ఆహారంగా తీసుకుంటాయి. ఈ స్నేక్స్ని పెద్ద పెద్ద గెద్దలు ఆహారంగా తీసుకుంటాయి. అందుకని వీటిని అందరినీ పై వాటినన్నింటినీ కూడా మనం మాంసాహారులు లేదా కార్నివర్స్ అని చెప్పవచ్చు. ఈ విధంగా భూమి మీద ఉండే ఒక ఆహారపు గొలుసు మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నీటిలో ఉండే ఆహారపు గొలుసు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సముద్రంలో ఉండే ఆహారపు గొలుసు అనమాట, మెరైన్ ఫుడ్ చైన్. సముద్రంలో మనకి ఏకగణ మొక్కలు ఉంటాయి, వాటిని ఫైటో ప్లాంక్టాన్స్ అంటారు. ఏకగణ అంటే వృక్ష ప్లవకాలు అనమాట, నీటి మీద తేలియాడుతుండే ఏకగణ మొక్కలు. వీటిని ఆహారంగా మనకి జంతు ప్లవకాలు ఆహారంగా తీసుకుంటాయి, అంటే ఏకగణ జంతువులు, చిన్న చిన్న జీవులు. ఈ చిన్న చిన్న జూ ప్లాంక్టాన్స్ నీటి మీద తేలియాడే చిన్న చిన్న జంతువుల్ని, ఏకగణ జీవుల్ని, లార్వాలని, డింబుకాల స్టేజ్లో ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా చిన్న చిన్న చేపల ఆహారంగా తీసుకుంటాయి. చిన్న చిన్న చేపలు పెద్ద చేపల ఆహారంగా తీసుకుంటాయి. ఈ పెద్ద చేపలు ఇంకా పెద్ద చేపలు అయినటువంటి ఈ డాల్ఫిన్స్ లాంటివి ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా నీటిలో ఒక ఆహారపు గొలుసు ఉంది ఇక్కడ, అలాగే నేల మీద ఉండే ఒక ఆహారపు గొలుసు ఇక్కడ ఎగ్జాంపుల్కి మీకు ఇవ్వడం జరిగింది. ఈ మొట్టమొదటి ఆహారాన్ని స్వయంగా తయారు చేసే వాటిని ఏమంటాం ఇక్కడ మనం ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటారు. మొట్టమొదట ఆహారాన్ని తయారు చేసే వాటిని మనం ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటారు. తర్వాత వీటిని వినియోగించే, వీటిని ఆహారంగా స్వీకరించే వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. ప్రైమరీ కన్జ్యూమర్స్. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ని ఆహారంగా సేకరించే వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. సెకండరీ కన్జ్యూమర్స్ని ఆహారంగా స్వీకరించే వాటిని టెరిషరీ కన్జ్యూమర్స్, అంటే తృతీయ వినియోగదారులు. ఈ తృతీయ వినియోగదారులను ఆహారంగా తీసుకుంటే వాళ్ళని క్వార్టనరీ కన్జ్యూమర్స్ అంటారు, అంటే చతుర్థ వినియోగదారులుగా మనం చెప్తాము. ఈ విధంగా ఆహారపు గొలుసు గురించి మనం చెప్పొచ్చు. ఈ ఆహారపు గొలుసు అనేది ఆవరణ వ్యవస్థ యొక్క విధిలో ప్రధానమైనటువంటి భాగంగా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫుడ్ చైన్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాల్సి చూస్తే, ఫర్దర్ అలాంగ్ ది ఫుడ్ చైన్ వన్ గోస్ ద లెస్ ఫుడ్ రిమైన్స్ అవైలబుల్. ఈ ఫుడ్ చైన్లో ఒక జీవి నుంచి ఇంక వేరే జీవి కానీ, కొన్ని జీవుల సమూహం నుంచి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఫుడ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొంత నష్టం జరుగుతుంది. అంటే ఆ విధంగా వరుస క్రమంలో వెళ్ళేసరికి ఆ ఫుడ్ అనేది లెస్ అయ్యి దాన్ని ఎనర్జీ లాస్ ఉంటాము. అది ఫుడ్ చైన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మోస్ట్ ఫుడ్ చైన్స్ హ్యావ్ నో మోర్ దాన్ 4 or 5 లింక్స్. ఆహారపు గొలుసులో ఒక 4 కానీ 5 రకాల జీవులు కానీ, జీవుల సమూహాలు కానీ పార్టిసిపేట్ చేస్తారు, అదొక చైన్గా ఉంటాయి కనుక. అలాగే ఈ చేంజ్ ఇన్ ది సైజ్ ఆఫ్ వన్ పాపులేషన్ ఇన్ ఏ ఫుడ్ చైన్ విల్ ఎఫెక్ట్ అదర్ పాపులేషన్స్. ఈ ఫుడ్ చైన్లో ఏదైనా మార్పు, ఏదైనా ఒక పాపులేషన్, ఏదైనా ఒక జనాభా సమూహంలో మార్పు కనుక సంభవిస్తే దాని ప్రభావం ఇతర పాపులేషన్స్, ఇతర జీవుల యొక్క సమూహం మీద కదా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సపోజు మనకి పొలంలో మనకి ఎలకలు విపరీతంగా పెరిగిపోయాయి అనుకోండి, మనకి నష్టం ఏంటి? ఆహార పంటలన్నీ కూడా నష్టం జరుగుతాయి. ఆ విధంగా ఆ ఎలకల్ని ఎప్పుడు పెరిగిపోతాయి విపరీతంగా? చుట్టుపక్కల స్నేక్స్ కనుక లేకపోతాయి. స్నేక్స్ సంఖ్య తగ్గిందనుకోండి, వాటి పాపులేషన్లో మార్పు వచ్చిందనుకోండి, మనకి వచ్చే పని ముప్పు ఏంటి? ఎలకలు విపరీతంగా పెరిగిపోయి మన ఆహార ధాన్యాలని చాలా ధ్వంసం చేస్తాయన్నమాట. ఆ విధంగా ఈ చేంజ్ అనేది మనకు ఆహారపు గొలుసులో మనం చూడవచ్చు. తర్వాత ఆహారపు గొలుసులాగే ఇంకొక ఫంక్షన్ కూడా ఆవరణ వ్యవస్థ అనేది నిర్వహిస్తుంది. దాన్ని ఫుడ్ వెబ్, ఆహారపు జాలం అనేసి మనం చెప్పచ్చు. ఆహారపు జాలం అంటే ఈ ఫుడ్ చైన్ దాని యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఫుడ్ చైన్ ఐసోలేటెడ్గా ఉండకుండా పక్క ఆహారపు గొలుసులతో
ఇంటర్ కనెక్ట్ అయ్యి ఆహార విషయంలోనూ పోషణ విషయంలోనూ 2-3 రకాల ఫుడ్ చైన్స్ మధ్య ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి కనుక అదంతా ఒక జాలం వల్లే ఉండడం వల్ల దాన్ని ఆహారపు జాలం లేదా ఫుడ్ వెబ్ అనేసి మనం చెప్పొచ్చు అన్నమాట. ఏ ఫుడ్ వెబ్ ఎక్స్టెండ్స్ ది ఫుడ్ చైన్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఏ సింపుల్ లీనియర్ పాత్వే టు కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ ఇంటరాక్షన్స్. Food chain never operates in isolated sequence but are interconnected with each other, forming some sort of interlocking pattern which is referred as food web. ఆ విధంగా వివిధ రకాల ఫుడ్ చైన్ల మధ్య ఇంటర్లాకింగ్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి మొత్తం పరిస్థితినే మనం ఆహారపు జాలంగా చెప్పవచ్చు. ఈ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫుడ్ వెబ్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఫుడ్ వెబ్ యొక్క ఈ కాంప్లెక్సిటీ అనేది 2 కారణాల మీద డిపెండ్ అయిందనేసి చెప్పొచ్చు. అదేంటంటే ఫుడ్ చైన్ యొక్క లెంత్ అండ్ ఫుడ్ చైన్ యొక్క డైవర్సిటీ మీద ఈ కాంప్లెక్సిటీ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే ఈ ఆల్టర్నేటివ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఇన్ ది చైన్. ఫుడ్ చైన్లో ఈ కన్జ్యూమర్స్ డిఫరెంట్ పాయింట్స్లో ఉండేటువంటి కన్జ్యూమర్స్లో ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే అంతవరకు ఉన్నటువంటి జీవుల సమూహం కాకుండా వేరే కొత్త జీవులు వచ్చి చేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఈ ఫుడ్ వెబ్లో మార్పులు చేర్పులు సంభవిస్తూ ఉంటాయి. ఫుడ్ వెబ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 బ్రాడ్ కేటగిరీస్, ద గ్రేజింగ్ వెబ్ అండ్ ది డెట్రిటస్ వెబ్. గ్రేజింగ్ వెబ్ అంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ లాగే మొక్కల మీద ఆధారపడి మొక్కలతో సంబంధం ఉన్నటువంటి ఆహారపు సంబంధాలతో కూడినటువంటి ఆహారపు జాలాన్ని మనం గ్రేజింగ్ వెబ్ అంటాం. అలా కాకుండా ఈ కర్బన సేంద్రియ కొలుచున్నటువంటి పదార్థాల మీద ఆధారపడుతూ ఏర్పడినటువంటి ఆహారపు జాలాన్ని డెట్రిటస్ వెబ్ అనేసి మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ గ్రేజింగ్ వెబ్లో చూసినట్లయితే ఈ పదార్థాల యొక్క మార్పిడి అనేది ప్లాంట్స్ నుంచి ప్లాంట్ ఈటర్స్ అంటే శాకాహారులకు, అలాగే శాకాహారుల నుంచి మాంసాహారులకు సరఫరా జరుగుతుంది పరస్పరం. అలా కాకుండా ఈ డెట్రిటస్ వెబ్ నుంచి అయితే కనుక మెటీరియల్ సరఫరా అనేది అంటే పదార్థాల మార్పిడి అనేది వివిధ జీవుల మధ్య పదార్థాల మార్పిడి అనేది ప్లాంట్స్ యానిమల్స్ నుంచి పదార్థాల మార్పిడి బ్యాక్టీరియాకు శిలీంధ్రాలకు వెళ్తుందన్నమాట. ఆ తర్వాత ఈ సూక్ష్మజీవుల్లో తర్వాత మరలా ఈ డెట్రిటస్ ఫీడర్స్ అంటే డెట్రివోర్స్ అంటారు. అంటే మొక్కల మీద ఆధారపడే వాళ్ళనేమో హెర్బివోర్స్ అంటారు. అలా కాకుండా ఈ కర్బన సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారంటే డెట్రివోర్స్ అంటారు, డెట్రిటివోర్స్. ఆ డెట్రిటివోర్స్ని కూడా ఆహారంగా తీసుకునే వాటిని ప్రెడేటర్స్ అంటారు, అంటే పరపక్షకాలు, కార్నివోర్స్ అన్నమాట. ఇప్పుడు ఫుడ్ చైన్ లాగే ఇక్కడ ఫుడ్ వెబ్ కూడా ఇక్కడ పిక్చర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ కిందన మనకి నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల ఫైటోప్లాంక్టన్స్ అంటే వృక్షప్లవకాలు ఉన్నాయి, ఏకకణ వృక్షాలు. ఇవి నీటి మీద తేలియాడుతూ ఉంటాయి, వృక్షప్లవకాలు అంటాం. అలాగే ఇక్కడ జూ ప్లాంక్టన్స్ కూడా ఉన్నాయి, నీటి మీద తేలియాడుతూ ఉన్నటువంటి ఏకకణ జంతువులు, లేకపోతే వాటి యొక్క చిన్న చిన్న లార్వాలు, టెంపుకలు అన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. వీటిని ఆహారంగా వివిధ రకాల జీవులు, పై స్థాయి జీవులు తీసుకుంటున్నాయి అన్నమాట. ఇక్కడ ఆహారం విషయంలో, పోషణ విషయంలో ఈ డిపెండెన్సీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆహారపు గొలుసులో ఒక లీనియర్గా ఉండదు, ఇక్కడ చైన్ లాగా ఉండదు, ఇంటర్లింకింగ్ అనమాట, ఇంటర్ కనెక్షన్స్. ఇదొక ఆహారపు గొలుసు, అలాగే 3 ఆహారపు గొలుసులు ఇక్కడ లైన్లో ఉన్నాయనుకుంటే వీటి మధ్య ఇంటర్ కనెక్షన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఈ వృక్ష ప్లవకాలను జంతు ప్లవకాలు ఆహారంగా తీసుకుంటే, జంతు ప్లవకాలను చూడండి సాల్మన్ చేపలు అనేవి, సాల్మన్ చేపలు అనేవి పఫిన్ అనే బర్డ్స్, అలాగే నీటిలో ఉండే ఈ జంతు ప్లవకాలు నత్తలు ఇలాంటివి తీసుకుంటాయి, వీటిని ఆహారంగా ఇలాంటి పక్షులు కొన్ని తీసుకుంటాయి. అలాగే సముద్ర ఇసుకలో ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు లాంటి వాటిని జీవులను రకరకాల పక్షులు, నీటి బాతులు, నీటి కొంగులు ఇలాంటివి ఆహారంగా తీసుకుంటాయి. వీటిని మళ్ళీ అందుబాటులో ఉండే ర్యాట్ ఆహారంగా తీసుకుంటుంది. అలాగే ఫాక్స్, నక్కలు లాంటివి నీటి ఆవరణ వ్యవస్థకి వచ్చినప్పుడు వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటుందండి. అలాగే వీటన్ని చనిపోయిన తర్వాత వీటి జంతు కళేబరాలు, వృక్ష కళేబరాలని విచ్ఛిన్నం చేసే డికంపోజర్స్ కూడా ఇక్కడ ఫుడ్ వెబ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ విచ్ఛిన్నం చేసి
మరలా ఆ ఆవరణ వ్యవస్థలో ఆ మూలకాలని పదార్థాల మార్పిడికి ఇవి ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా 2-3 ఆహారపు గొలుసుల మధ్య మరలా ఇంటర్లాక్ అవ్వడం, ఇంటర్ కనెక్టెడ్ ఆహారపు సంబంధాలతో కూడినటువంటి ఈ ఈ జాలము వంటి నిర్మాణాన్ని మనం ఆహారపు జాలము లేదా ఫుడ్ వెబ్గా మనం చెప్పవచ్చు అన్నమాట. మెనీ ఇంటర్ కనెక్షన్స్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ఫుడ్ వెబ్స్. అది ఇదివరకు చెప్పినట్టు అనేక రకాల ఇంటర్ కనెక్షన్స్ అనేవి మనం ఫుడ్ వెబ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫంగీ దట్ డికంపోజ్ ఇన్ ఏ డెట్రిటస్ వెబ్ మే స్ప్రౌట్ మష్రూమ్స్ దట్ ఆర్ కన్జ్యూమ్డ్ బై స్క్విరల్స్, మైస్ అండ్ డీర్ ఇన్ ఏ గ్రేజింగ్ వెబ్. అయితే ఇప్పుడు ఫంగీ అనేది డెట్రిటస్ వెబ్లో ఉందని మనం చెప్తున్నాం. శిలీంధ్రాలు, విచ్ఛిన్నకర శిలీంధ్రాలుగా మనం చెప్తాం, డికంపోజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే శిలీంధ్రాలలో బాగా పెద్ద సైజు ఉన్నటువంటి శిలీంధ్రాలను ఏమంటారంటే మష్రూమ్స్ అంటారు, పుట్టగొడుగులు అంటారు. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. శిలీంధ్రాలు సాధారణంగా కంటికి కనిపిస్తాయి, బూజులా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ మష్రూమ్స్ ఒకటే మాత్రం చాలా పెద్దగా ఉండి చిన్న చిన్న తెల్లటి మొక్కల్లా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ మష్రూమ్స్ని ఆహారంగా ఏవి తీసుకుంటున్నాయి? ఇక్కడ గ్రేజింగ్ వెబ్లో ఉన్నటువంటి కొన్ని రకాల జంతువులు ఆహారంగా తీసుకున్నాయి. అంటే మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులే ఇక్కడ శిలీంధ్రాలను కూడా ఆహారంగా తీసుకుంటున్నాయి. అంటే స్క్విరల్స్ అని, ఉడతలు, అలాగే చుంచులు, అలాగే డీరు లాంటి జంతువులు ఈ నేల మీద పెరుగుతున్నటువంటి మష్రూమ్స్ని ఆహారంగా, ఎందుకంటే వీటిలో ఉండే పోషక పదార్థాలు అవి శిలీంధ్రం అయినప్పటికీ అది సైజులో పెద్దగా ఉండడం వల్ల, కండగలిగి ఉండడం వల్ల వాటిని ఆహారంగా తీసుకుంటాం. మనం కూడా ఆహారంగా తీసుకుంటాం యాక్చువల్గా, ఎందుకంటే అంత వాల్యుబుల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ మష్రూమ్స్లో ఉంటాయి కాబట్టి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు వీడు ఇంటర్ కనెక్షన్కి సంబంధించి. అంటే గ్రేజింగ్ వెబ్కి డెట్రిటస్ వెబ్కి మధ్య లింకు చేసే జీవుల గురించి అన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రాబిన్స్ అంటే అమెరికన్ రాబిన్స్ అంటే బర్డ్స్ అనమాట. వీటిని ఆమ్నివోర్స్ అంటారు, అంటే సర్వభక్షకాలు. దట్ ఈజ్ కన్జ్యూమర్స్ ఆఫ్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇవి ప్లాంట్స్ని ఆహారంగా తీసుకుంటే యానిమల్స్ని ఆహారంగా తీసుకుంటాను. దస్ ఆర్ అండ్ బోత్ డెట్రిటస్ అండ్ గ్రేజింగ్ వెబ్స్. రాబిన్స్ టిపికల్లీ ఫీడ్ ఆన్ ఎర్త్వార్మ్స్. సాధారణంగా ఇవి వానపాములను ఆహారంగా తీసుకుంటాయి. ఈ వానపాములు విచ్ ఆర్ డెట్రివోర్స్ దట్ ఫీడ్ అపాన్ డికేయింగ్ లీవ్స్. నేల మీద పడినటువంటి కులిచినటువంటి ఆకులు వాటన్నింటిని కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు అనేవి కుళ్ళిన తర్వాత, అంటే డికంపోజ్ అయిన తర్వాత ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆవరణ వ్యవస్థలో ఇంకొక ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏదంటే న్యూట్రియంట్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం, న్యూట్రియంట్ సైకిల్స్ నిర్వహణ అనేది ఉంటుందన్నమాట. అంటే పదార్థాల వలయ రూపంలో ఏర్పడుతూ ఉంటాయి, రిపీటెడ్గా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఎనర్జీ సైకిల్ ఆర్ ఇన్ఫినైట్ బట్ న్యూట్రియంట్ సైకిల్ ఈజ్ ఫైనైట్. శక్తి చక్రము లేదా శక్తి వలయం అనేది ఇన్ఫినిట్గా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. అది దానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది. బట్ న్యూట్రియంట్ సైకిల్ ఈజ్ ఫినైట్. అంటే పోషకాల చక్రాలు అనేవి, పోషకాల వలయం అనేది పరిమితంగా ఉంటుంది అన్నమాట. 2 types of nutrients are there. One is macronutrient and the second one is the micronutrient. అంటే స్థూల పోషకాలు, 2 సూక్ష్మ పోషకాలు. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో మొక్కలు పెరగడానికి కావాలి, అలాగే జంతువులు పెరగడానికి కావాలి. అందుకని వాటిని స్థూల పోషక పదార్థాలు అంటారు. ఇవన్నీ కూడా కార్బన్, హైడ్రోజన్ అనేవి మనకి అట్మాస్ఫియర్లో అవైలబుల్గా దొరుకుతాయి. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అనేవి కాపరు, ఐరన్, కోబాల్ట్ ఇవన్నీ కూడా మనకి సాయిల్లో దొరుకుతాయి. అంటే ఎడాపిక్ సైకిల్, అంటే సాయిల్ బేస్డ్గా అవి మనకి అవైలబిలిటీ సోర్సెస్గా మనకి దొరుకుతాయి. అలాగే నైట్రోజన్ అనేది కూడా మైక్రో న్యూట్రియంట్ అయినప్పటికీ ఇది మనకి అట్మాస్ఫియర్లోను అలాగే సాయిల్లోనూ అవైలబుల్గా ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఈ పదార్థాల మార్పిడి ఒక వలయ రూపంలో తిరిగి రిపీటెడ్గా ఏర్పడడం అనేది అని మొత్తం మీద ఏ వెరైటీ ఆఫ్ బయోజియోకెమికల్ ప్రాసెసెస్ కంట్రోల్స్ ద అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. వాతావరణంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా నిరంతరం ఒక వలయ రూపంలో ఏర్పడడానికి ఈ భూజీవ రసాయన వలయాల యొక్క ప్రాసెస్ వల్లే ఇది కంటిన్యూటీగా మనకి వాతావరణంలో లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పదార్థాలు మనకి ముఖ్యమైనటువంటి మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పిన మనం కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ చెప్పాం. ఇప్పుడు హైడ్రోజన్ మనకి
ఎలా లభిస్తుంది? మనకి నీటి ద్వారా లభిస్తుంది. దాన్ని మనం హైడ్రలాజికల్ సైకిల్ అంటారు, నీటి చక్రం అంటారు, లేదా నీటి వలయం అని అంటారు. నీరు మనకి ఎక్కడ లభిస్తుంది? ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? సముద్రాల్లోనూ, నదుల్లోనూ, అలాగే వర్షపు నీరుగా కానీ లేకపోతే భూగర్భ జలంగా కానీ లభిస్తుంది. నీరు ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతూ తిరిగి మళ్ళీ మనకి కావాల్సినంత నీరు తిరిగి ఏర్పడుతుంది. దానికి మనం దీన్ని హైడ్రలాజికల్ సైకిల్ అని చెప్పవచ్చు. సముద్రాల నీరు ఎవాపరేషన్ ద్వారా పైకి వెళ్ళి ప్రెసిపిటేషన్గా మారి, అంటే వర్షంగా మారి మళ్ళీ భూమి మీద పడడం, భూమి ద్వారా చేరిన నీరు మళ్ళీ నదుల ద్వారా సముద్రాలను చేరడం, అలాగే భూమిని చేరినటువంటి నీరు అక్కడ పెరుగుతున్నటువంటి మొక్కలు తీసుకోవడం, మొక్కల్లో ఉన్నటువంటి నీరు ట్రాన్స్పిరేషన్ ద్వారా, అంటే బాష్పోత్సేకం ద్వారా మళ్ళీ వాతావరణంలో విడిచిపెట్టడం, అలాగే అక్కడ జరిగిన ఎవాపరేషన్ ద్వారా మళ్ళీ వాతావరణంలో చేరడం, వాతావరణంలో మళ్ళీ చల్లబడి ప్రెసిపిటేషన్ అయ్యి నీరుగా మళ్ళీ భూమిని చేరడం, అలాగే భూమి మీద పడినటువంటి వర్షం నీరు భూమి అడుగు భాగానికి ఇంకి భూగర్భ జలంగా మారడం, అక్కడ స్టోరేజ్ చేయబడడం, ఆ భూగర్భ జలం మళ్ళీ సముద్రంలో కూడా కొంత ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలాగా ఒక వలయ రూపంలో మనకి నీటి లభ్యత అనేది ఉంటుంది. అదేవిధంగా హైడ్రోజన్ అనేది మనకి నీటి ద్వారా మనం లబ్ధి పొందుతాం అన్ని జీవులు కూడా. ఈ విధంగా హైడ్రోలాజికల్ సైకిల్ గురించి చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ కార్బన్ కూడా చాలా మ్యాక్రో న్యూట్రెంట్గా మనం చెప్పాం. కార్బన్ ఎలిమెంట్, కార్బన్ రిసోర్సెస్ కూడా మనకి వాతావరణంలో మనకి ఈ కార్బన్ స్టోరేజ్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది ఎక్కువగా వివిధ రూపాల్లో. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, రకరకాల ఆమ్లాల రూపంలో మనకి వాతావరణంలో ఉంటుంది. అలాగే ఈ కార్బన్ స్టోరేజ్ అనేది వివిధ రకాల జీవుల్లో, మొక్కల్లో, జంతువుల్లో ఉంటుంది. అలాగే రాక్స్లో ఉంటుంది, రకరకాల రాతి నిర్మాణంలో కూడా కార్బన్ డిపాజిట్ అయి ఉంటుంది. అలాగే సాయిల్లో ఉంటుంది. అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాల్లో మనకి చాలా వరకు కార్బన్ ఉంటుంది. అలాగే సముద్రాల్లోనూ, సముద్ర జీవుల్లో ఉన్నటువంటి బయోటా అంటే జీవుల్లో, మొక్కలు, జంతువులు సముద్రాల్లో కూడా ఉంటాయి కాబట్టి వాటి యొక్క శరీరాల్లోనూ నీటిలో కరిగి ఉంటుంది. కొంత సెడిమెంటేషన్ రూపంలో ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు వాతావరణ పరిస్థితుల్లో కార్బన్ ఒక సైక్లిక్ రూపంలో తిరిగి ఏర్పడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అలాగే దీన్నే డీటెయిల్గా కొంచెం పైన ఇచ్చినటువంటి పిక్చర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని సముద్రాలలో ఉన్నటువంటి కార్బన్ ఫోటోసింథసిస్ ద్వారా సముద్రాల్లో ఉన్నటువంటి శైవలాలు, రకరకాల మొక్కలు ఇవన్నీ కూడా క్రెనిజన్ సమీకరణ జరుపుకునేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి నీటిలో కరిగి ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకునేవి ఆహారం తయారు చేసుకుంటాయి. అలాగే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని భూమి మీద పెరుగుతున్నటువంటి మొక్కలన్నీ కూడా తీసుకుని ఫోటోసింథసిస్ చేసి అవి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. అలాగే మన వాతావరణంలోకి కార్బన్ ఎక్కువగా ఏ రూపంలో విడుదలవుతుందంటే శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మండడం ద్వారా కార్బన్ అనేది వాతావరణంలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అలాగే వాల్కనోస్ వచ్చినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా వాతావరణంలోకి కార్బన్ ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. అలాగే వర్షం ద్వారా భూమిని చేరినటువంటి రకరకాల ఆమ్లాలు, వర్షాల ద్వారా వచ్చినటువంటి కార్బనం కూడా భూమి యొక్క పొరలోకి ఇంకి భూమి అడుగున కూడా రాతి పొరల్లోనూ, భూగర్భంలో కూడా ఈ కార్బన్ డిపాజిట్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ విధంగా కార్బన్ కూడా నీటి చక్రంలాగే కార్బన్ వలన కూడా ఒక సైక్లిక్ రూపంలో వివిధ రూపాల్లో, వివిధ ప్రదేశాల్లో మారుతూ ఒక సైక్లిక్ రూపంలో దాని అవైలబిలిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత నైట్రోజన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే తర్వాత నైట్రోజన్ అన్నమాట. ఈ నత్రజని అనేది మొక్కల పెరుగుదలకు చాలా ప్రధానమైనటువంటి స్థూల పోషకంగా చెప్పవచ్చు. సాధారణంగా నైట్రోజన్ అనేది ఎక్కువగా వాతావరణంలోనే ఉంటుంది. ఇంచుమించుగా గ్యాసెస్ అన్ని రకాల వాయువులో 85% నత్రజని ఉంటుంది వాతావరణంలో, గాల్లో. కానీ ఆ వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజని మొక్కలు ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేవు. ఆ ఉపయోగించుకునే మెకానిజం మొక్కలలో లేదనమాట. ఆ వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజని నైట్రేట్గా మారితే కానీ మొక్కలు తాము పోషకంగా వాటిని స్వీకరించలేవు. ఆ విధంగా వాతావరణంలో ఉన్నటువంటి అనురూపంలో ఉన్నటువంటి వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజనిని కొన్ని రకాల బ్యాక్టీరియాలు, రకరకాల సూక్ష్మజీవులు మొక్కల వేళ్ళలో ఉండి లేకపోతే భూమిలో ఉండి నత్రజనిని స్థాపన చేసి మొక్కలకు అందిస్తూ ఉంటాయి. అలాగే వాతావరణంలో కొన్ని మనకి లైట్నింగ్ స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. అంటే పిడుగులు, మెరుపులు వచ్చినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని కాస్త అది ఫిక్సేషన్ అయ్యి భూమిలోకి చేరుతుంది. ఆ భూమిలో చేరినటువంటి నత్రజనిని మొక్కలు స్వీకరించి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. అలాగే
వివిధ రకాల ఇండస్ట్రియల్గా కొంత నత్రజని విడుదలవుతుంది. అలాగే హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కొంత నత్రజని వాతావరణంలోకి భూమిలోకి చేరుతుంది. అలాగే సముద్రాల్లో కూడా ఈ సైక్లిక్ రూపంలో సముద్రాల్లో ఉన్నటువంటి రకరకాల శైవలాలు, మొక్కలు ఇవన్నీ కూడా నైట్రోజన్ ఫిక్సేషన్, బయలాజికల్ ఫిక్సేషన్ చేయడం ద్వారా నత్రజని ఏర్పడుతుంది. అలాగే డీనైట్రిఫికేషన్ చెందడం ద్వారా కూడా వాతావరణంలోకి మళ్ళీ తిరిగి ఏర్పడుతూ ఉంటుంది సముద్రాల నుంచి కూడా. విధంగా నత్రజని కూడా ఒక సైక్లిక్ రూపంలో, ఒక వలయ రూపంలో వివిధ రూపాలలో మనకి ఏర్పడడంతో నత్రజని అవైలబిలిటీ కూడా మనకి ఆవరణ వ్యవస్థలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నత్రజని సైకిల్ గురించి. నెక్స్ట్ తర్వాత ఆక్సిజన్ సైకిల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాక్రో ఎలిమెంట్ ఏదంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఈజ్ ద బయోజియోకెమికల్ సైకిల్ that describes the movement of oxygen within and between its three main reservoirs, the atmosphere, the biosphere and the lithosphere. వాతావరణంలోను, అలాగే బయోస్పియర్ అంటే లివింగ్ థింగ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్లోను, అలాగే లిథోస్పియర్ అంటే ఎర్త్, భూమి లోపల కూడా ఇది లభ్యత అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. The main driving factor of the oxygen cycle is photosynthesis and photolysis, which are responsible for the oxygen availability in earth. ఆక్సిజన్ వాతావరణంలోకి వస్తుందంటే మనం అందరూ చెప్తారు, మొక్కలు వాతావరణంలోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయనేసి మనకందరికీ తెలిసిన విషయమే. మొక్కలు ఏ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి? ఫోటోసింథసిస్ అనే అంటే కిరణజన్య సమయక్రియ ద్వారా మొక్కలు ఆక్సిజన్ని వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటాయి. ఆ ప్రక్రియలోనే మనకి జరిగే ఫోటోలైసిస్ అంటే నీటి విచ్ఛిన్నత అనమాట. ఫోటోలైసిస్ అనే ప్రక్రియకి గురవుతుంది నీటి అణువు విచ్ఛిన్నం చెందడం ద్వారా, అంటే సూర్యకాంతి సమక్షంలో నీటి అణువు విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను విడిపోతుంది అనమాట. అలాగే నీటి అణువు విచ్ఛిన్నం చెందడం ద్వారా ఆక్సిజన్ విడుదలైతే కనుక ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఫోటోలైసిస్ అంటారు. ఈ ఫోటోలైసిస్ అనేది ఈ కిరణజన్య సమీకరణలో ఒక భాగంగా జరుగుతుంది. అదనగా ఈ ఫోటోసింథసిస్, ఫోటోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు ఆక్సిజన్ని వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటాయి నిరంతరం కూడా. ఈ ఇస్రాయల్ ఆక్సిజన్ సైకిల్ ఎలా ఏర్పడుతుందో, ఆక్సిజన్ కూడా నీటిలో భాగం కదా. ఆక్సిజన్ అంటే ఏంటి? H2O. నీటిలో హైడ్రోజన్ అయాన్లు ఉంటాయి, అలాగే ఆక్సిజన్ అయాన్లు ఉంటాయి. ఈ నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ నిరంతరము అట్మాస్ఫియర్లో చేరుతూ ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ నీటిలోకి చేరుతూ ఉంటుంది ట్రాన్స్పిరేషన్ ద్వారా. అలాగే నేల మీద ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా కిరణజన్య సమీకరణ జరుపుకొని, లేకపోతే నీటిలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా కిరణజన్య సమీకరణ జరుపుకొని కిరణజన్య సమీకరణ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అలాగే రెస్పిరేషన్ జరిగేటప్పుడు, శ్వాసక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూ ఉంటారు. మొక్కలు, జంతువులు శ్వాసక్రియ జరిపేటప్పుడు బయటకు విడుదల చేసే వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. మరలా కార్బన్ డైఆక్సైడ్ని కిరణజన్య సమీకరణలో మొక్కలన్నీ ఉపయోగించుకొని అదే ప్రక్రియలో ఆక్సిజన్ బయటకు మళ్ళీ విడుదల చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆక్సిజన్ కూడా వాతావరణంలోను, అలాగే నీటిలోను, బయోటా అంటే మొక్కలు, జంతువుల శరీరంలోను, అలాగే లిథోస్పియర్ అంటే భూమి లోపల కూడా మనకి ఉండి వివిధ రూపాలలో, వివిధ స్థాయిల్లో పరస్పరం ఒక వలయ రూపంలో కంటిన్యూటీగా మార్పులు చేర్పులు చెందడం ద్వారా ఆక్సిజన్ లభ్యత అనేది మనకి ఆవరణ వ్యవస్థలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఇంతవరకు మనం ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణం చెప్పుకున్నాం. ఆ నిర్మాణంలో మనకు ముఖ్యంగా రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటంటే బయోటిక్ ఫ్యాక్టర్స్, రెండోది ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవ అంశాలు, సజీవ అంశాలు. సజీవ అంశాలు అంటే మొక్కలు, జంతువులు వస్తాయి. నిర్జీవ అంశాలు అంటే గాలి, నీరు, నేల, మొత్తం వాతావరణం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆ విధంగా నిర్మాణంలో ప్రధానమైనటువంటి రెండు ఫ్యాక్టర్స్ గురించి, తర్వాత ఆవరణ వ్యవస్థ యొక్క విధి, ఫంక్షన్ గురించి మనం చెప్పుకున్నాం. ఆవరణ వ్యవస్థ నిర్వహించే విధుల గురించి చెప్పుకున్నాం. దాంట్లో ప్రధానమైనటువంటి విధి ఏంటి? నిర్జీవ, సజీవ అంశాల మధ్య అంటే బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ మధ్య నిరంతరము పదార్థాల మార్పిడి జరుగుతుంది అనేది ఒక ప్రధానమైన విధిగా చెప్పుకున్నాం మనం. అలాగే ఫుడ్ చైన్
ఆహారపు గొలుసు అనేది నిర్వహణలో ఒక భాగంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఆహారపు గొలుసులు వివిధ రకాల పోషణ స్థాయిలు ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే ఫుడ్ వెబ్, ఆహారపు జాలం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఆవరణ వ్యవస్థ అని చెప్పుకున్నాం. ఈ ఆహారపు జాలంలో అనేక రకాల ఆహారపు గొలుసులు ఇన్వాల్వ్ అయ్యే ఒక నెట్వర్క్ లాగా ఒక జాలం వల్లే ఉండి వివిధ జీవుల మధ్య పదార్థాల మార్పిడికి, ఆహార మార్పిడికి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే నిర్జీవులు సజీవుల మధ్య పదార్థాల మార్పిడి, ముఖ్యమైనటువంటి పదార్థాలు అయినటువంటి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ వంటి స్థూల పోషక పదార్థాలు, అలాగే సూక్ష్మ పోషక పదార్థాలు నిత్యము సజీవుల నుంచి నిర్జీవులకు, నిర్జీవుల నుంచి సజీవులకు పరస్పరం మార్పిడి ఒక వలయ రూపంలో, ఒక సైక్లిక్ ఫామ్లో మారుతాయనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అండ్ ఈకో సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి ఈరోజు మీకు క్లాసు చెప్పడం జరిగింది. దీని నుంచి, ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు ఈ టాపిక్ నుంచి. అదేంటంటే వాట్ ఈస్ ద రైట్ డౌన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఈకో సిస్టమ్ అని ఒక ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు, 10 మార్క్స్. దాంట్లో స్ట్రక్చర్కి 5 మార్క్స్, ఫంక్షన్స్ 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ కొన్ని షార్ట్ నోట్స్ కూడా రావచ్చు, షార్ట్ క్వశ్చన్స్. షార్ట్ నోట్స్లో మనకి వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఈకో సిస్టమ్ అంటారు. 2 కాంపోనెంట్స్, బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. అలాగే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఈకో సిస్టమ్ అనొచ్చు, అదొక షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. అలాగే హైడ్రోజన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్, ఈ సైకిల్స్ 4 సైకిల్స్ గురించి 4 షార్ట్ నోట్స్ అడగవచ్చు. అది ఏ విధంగా వాటి స్ట్రక్చరు ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు అన్నమాట. ఈ విధంగా 4-5 రకాల షార్ట్ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి, ఒక ఎస్ఐ క్వశ్చన్ కూడా దీని నుంచి రావచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డైరెక్ట్గా ఈ స్లైడ్స్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు నోట్స్ రాసుకోవచ్చు. స్లైడ్లు చూస్తూ మళ్ళీ రిపీట్ చేసి చూసుకొని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు నేను తెలుగులోనే ప్రతి దాన్ని డీటెయిల్గా చెప్పాను కాబట్టి మీరు ఈ స్లైడ్ వింటున్నప్పుడే, ఈ వీడియో వింటున్నప్పుడే మీరు తెలుగులో కొన్ని పాయింట్స్ రాసుకొని దీని కంటెంట్ని మీకు అర్థమైనంత వరకు రాసి నాకు మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో పెడితే నేను దాన్ని అనాలిసిస్ చేస్తాను. చేసిన తర్వాత మీకు లెసన్ ఎంతవరకు అర్థమైంది, ఏ లెవెల్లో మీకు మాడిఫై చేసి నెక్స్ట్ క్లాస్ ఎలా చెప్పాలనేది నాకు కూడా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డైరెక్ట్గా ఈ స్లైడ్స్లో కంటెంట్ని కాపీ చేసుకోండి, నోట్ చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు విన్నది రాసుకోండి. అలాగే నోట్స్ కావాలంటే నేను తర్వాత కాలేజీ తెరిచిన తర్వాత ఏదో సందర్భంలో మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్లాస్ను ఎప్పటికప్పుడు మీరు వింటూ నాకు వెంటనే రెస్పాన్స్ వాట్సాప్ గ్రూపులో ఇస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.